పుల్లారావు గారు గుడ్ మార్నింగ్. ఏపీ విషయాలకు వస్తే భానుప్రకాష్ గారు వారు ఉన్నారు కాబట్టి ఏపీలో బీజేపీ వ్యూహం ఇదే అని ఒక పత్రిక హైలైట్ చేసింది. టీడీపీ జనసేన బలంతో పాగా వేయడమే లక్ష్యం. గత సరిగ్గా వారం క్రితం మీరు ఇదే కామెంట్ చేశారు. గెలిస్తే చంద్రబాబును దువ్వుతారు, ఓడిపోతే వైసీపీ మద్దతు పొందుతారు, కాషాయ పార్టీ దురాశ నెరవేరుతుందా అని కొన్ని పత్రికలు హైలైట్ చేశారు. ఈ వార్తను ఎట్లా చూస్తారు మీరు? ఒకటి రోజుకి నేను ఒక 10 రోజుల క్రితం వరకు బీజేపీకి పొత్తు అవసరం, లేకపోతే ఆంధ్ర నుంచి ఏమీ ఉండవు, కావాలి అన్న వ్యూ ఉండేది. తర్వాత చాలా ఈ 10-15 రోజులు మనకు మంచి అవకాశాల వల్ల ఈ నేషనల్ టీవీస్లో వింటాం, మాట్లాడుతాం, దేశవ్యాప్తంగా నాకు వచ్చిన వ్యూ ఏంటంటే బీజేపీ ఒంటరిగా వెళితే వాళ్ళు పెరుగుతారు ఇంకా ఆంధ్రాలో. ఆ సమయం వచ్చిందా? వచ్చింది. ఎందుకంటే చెన్నైలో 4% ఓట్లు 5 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు 8 అవుతుంది, 9 అవుతుంది, పెరుగుతుంది. అక్కడ ఎవరితో పొత్తు పెట్టుకుని ఆ 3 సీట్లు 2 సీట్లు తిరిగితే దేశవ్యాప్తంగా పెరగని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మిగతా రాష్ట్రాల్లో దక్షిణాదిలో 12, కేరళలో 12-13% ఓట్లు వస్తున్నాయంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక్కసారే వచ్చాయి. మెల్లిగా కొత్త ఓటర్ల నుంచి తీసుకోవాలి ఓట్స్. సంవత్సరానికి ప్రతి నియోజకవర్గంలో దాదాపు యావరేజ్గా భారతదేశంలో 3 కొత్త ఓటర్లు జాయిన్ అవుతారు. ఆ 3లో బీజేపీ 1 తీసుకుని పోతుంది కేరళలో. అంటే టైం పడుతుంది. 10 సంవత్సరాల్లో 20-25% రాగానే ఇంకా సీట్లు గెలిచేది వస్తాయి. ఉత్తరప్రదేశ్లో బీజేపీ జనసంఘ్ 51లో స్థాపించింది. 1992లో ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం ఫామ్ చేసింది. అలాగే బీహార్లో ఈవేళ కూడా మెజారిటీ రాలేదు, కానీ స్టడీ అయిపోయింది. 30% ఓట్లు, 28% ఓట్లు, 30% ఓట్లు చేసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. బెంగాల్లో దాదాపు వాజ్పేయి సమయం నుంచి 25 సంవత్సరాలు అవ్వాక ఓట్లు వస్తున్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, ఇది సీనియర్ లీడర్, అవన్నీ ఉన్నాయి. నన్ను ఆయన కరెక్ట్ చేస్తే ఆనందపడతా. బీజేపీకి 3-4 ఎంపీలు ఇస్తారు. ఎవరికి ఇస్తారు? అది ఆదివాసీలకి ఎవరి? ఆ తిరుపతికి, లేకపోతే అరుక్కి కాదండి. ఇప్పుడు ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే మీరు అన్నట్టు ఓట్ షేర్ పెరుగుతుంది, కానీ సీట్ షేర్ పెరగదే. వాళ్ళకి కావాల్సిన సీట్లే కదా, పాగా వేయాలి కదా. ఇప్పుడు బీజేపీకి దేశవ్యాప్తంగా అందరూ ఏమనుకుంటున్నాం అంటే 270 దాటిపోతాయి. మన బీజేపీ మిత్రులు 370, ఆర్టికల్ 370 రద్దు చేశాక 370 నరేంద్ర మోడీ గారు ఆ సంఖ్య పెట్టాడు. అంత రావు నేను అనుకుంటున్నా. వస్తాయి, రావు. తర్వాత 270 వస్తాయి, మెజారిటీ వచ్చేసి. ఇంకా ఆంధ్ర నుంచి ఇంకో 3 కలిస్తే ఏంటి? పోనీ టీడీపీతో కలిసి ఇంకో 10 కలుస్తాయి, లేకపోతే జగన్తో కలిసి. వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రోజుకి రాజకీయం మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు స్పష్టంగా ఎవరు 3-4 లీడర్, వాళ్ళ పేర్లు కూడా చెప్పేమంటే చెప్తాను. ఎవరు టికెట్లు తెచ్చుకుని కూర్చున్నారు. కొంతమంది 2019లో నేను వాళ్ళు బూతుల్లో కూడా పోటీ చేయకుండా మంత్రులు, గింతులు, ఎంపీలు దాక్కుని మళ్ళీ వస్తున్నారు. భానుప్రకాష్ రెడ్డి గారు కరెక్ట్ కాదని చెప్పాలని వాళ్ళ కోసం బీజేపీ సాక్రిఫైస్ చేయాలా? అంటే మీరు 2 వారాల క్రితం ఇలాగన్నారంటే సిచ్యువేషన్ మారిపోయింది. మహారాష్ట్ర పడిపోయింది, తీవ్రంగా పడిపోయింది. బీజేపీకి 5-6 సీట్లు వస్తాయనుకున్నా ఇప్పుడు 20, 22, 23 వరకు వచ్చింది. బీహార్ పొజిషన్ మారిపోయింది. ఇప్పుడు 272కి ఒక 3 సీట్లు, ఒక 3 రత్నాలు ఆంధ్ర నుంచి వెళ్తే ఏంటి వచ్చేది? వాళ్ళ పదవుల కోసం. అలాగే తెలంగాణలో కూడా ఒక పెద్ద ప్రాబ్లం బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది. 1998లో విశేషంగా 18% ఓటుని పాస్ చేశారు ఒక 2-3 వ్యక్తులు. అయితే ఈవేళ ఆంధ్ర తెలంగాణలో బీజేపీ ఒక పవర్ఫుల్ ఫోర్స్ అయిపోతుంది. స్టడీగా 20%. అది ఒంటరిగా అయితే మంచిదేమో వాళ్ళు ఆలోచించుకోవాలి. నరేంద్ర మోడీకి ఆంధ్ర అవసరం పోయింది, తెలంగాణ అవసరం పోయింది. ఆయనకి ఎలా మెజారిటీ వస్తుంది ఈవేళ. మరి 2 నెలలు పోయాక ఆ మెజారిటీ రావట్లేదంటే ఈవేళ పొజిషన్ బట్టి ఇండిపెండెంట్గా బీజేపీ వెళ్తే గ్రోత్ వస్తుంది, లేకపోతే 1%, 2% ఓట్లలో ఉంటారు. రైట్. కేతిరెడ్డి వాసురెడ్డి గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. వాసు గారు గుడ్ మార్నింగ్. ముందుగా తెలంగాణ టాపిక్ వెళ్దాం అనుకున్నా, మీరు లేట్గా జాయిన్ అంటున్నారు. మళ్ళీ ఐ గెట్ బ్యాక్ ఒక 5 నిమిషాల మీద వస్తాను. భానుప్రకాష్ గారు గుడ్ మార్నింగ్. నమస్తే. రైట్. ఇందాక పుల్లారావు గారు గత వారం 10 రోజులు ఇదే విశ్లేషణ కొనసాగిస్తున్నారు. బీజేపీ అక్కడ ఒంటరిగా ఫైట్ చేయడం